హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు వీడియోలో వచ్చేసి ఈ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఈ లైనింగ్ ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసారు కదా. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఈ బ్లౌజ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా మనం మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కి మిడిల్ పాయింట్ కోసం రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది, స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం హ్యాండ్ కి లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే రావాలి. మీరు ఇలా చెక్ చేసుకోకుండా స్టిచ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కసారి హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపుకి వస్తాయి అనమాట. మీకు హ్యాండ్స్ రెండు ఒకే వైపుకి వచ్చాయంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అందుకని చెప్పేసి మీరు హ్యాండ్స్ ని స్టిచ్ చేసే ముందు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వైపుకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనకి ఇక్కడ వర్క్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అండి. ఇది ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కాబట్టి మనం నార్మల్ పాదంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే వన్ సైడ్ పాదంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. మనం ఈ లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ వర్క్ అనేది కనిపించదు కాబట్టి మనం ఇటు వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ వర్క్ లైన్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ మెయిన్ క్లాత్ వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ వర్క్ లైన్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ నెక్ ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నార్మల్ పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకొని ఈ వర్క్ లైన్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ లైనింగ్ ని నీట్ గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి వచ్చేసి హ్యాండ్స్, అలాగే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఒకటే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని బేస్ చేసుకొని రెండో ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే రెండో ఫ్రంట్ పార్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ లైనింగ్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ తిప్పేసుకున్నాం కదా, కానీ ఇక్కడ మనకి మెడపట్టి వేసుకోవడం కోసం ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచి మార్జిన్ తో ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ కూడా 1/2 ఇంచి ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని మెయిన్ క్లాత్ కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపు నెక్ ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని తీసుకొని ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి. మనం లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇలా ఎదురెదురుగా రావాలి. మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఒకే వైపు వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి మీరు ఈ లైనింగ్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి చెక్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి.
ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో వచ్చేసి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ బెల్ట్ ని కట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక షేప్ బెల్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా మనకి ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి. రెండో షేప్ బెల్ట్ ని కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచి మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని ఫ్రంట్ పార్ట్లు రెండు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు
ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకున్నామో ఆ లేయర్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకొని మెయిన్ క్లాత్ కి రైట్ సైడ్ వైపు వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకున్నామో ఆ లేయర్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ కి రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ ని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా సెట్ చేసుకోవాలి. చూడండి, మన షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే రావాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఈ షేప్ బెల్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూడండి, మనకి షేప్ బెల్ట్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ రెండు కూడా ఒకే వైపునకు వచ్చేలా చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని షేప్ బెల్ట్ కి జాయిన్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ని షేప్ బెల్ట్ కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ బెల్ట్ కి వచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని అస్సలు లాగకూడదండి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసాము అంటే చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా ఇలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో ఫ్రంట్ పార్ట్ ని కూడా షేప్ బెల్ట్ కి జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ని మనం తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, మనం ఈ షేప్ బెల్ట్ ని ఫ్రంట్ పార్ట్ కి జాయింట్ చేసుకోవడం కోసం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ని తగ్గించుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఉక్స్ పట్టి కంటే కూడా కాజా పట్టి సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి. ఎందుకంటే ఇక్కడ మనం మెడపట్టి వేసుకోవాలి కాబట్టి ఖర్చు కావాలి కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇటువైపును కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ ని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కనిపించకుండా కరెక్ట్ గా ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ గా ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ కంటే కూడా కాజా పట్టీ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడైతే మనం ఇటువైపున మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ మెడ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ ని జాయింట్ చేసుకోవాలి.
ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ మెడ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి. 2-3 చోట్ల ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. మీరు హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ వద్దు అనుకుంటే ఈ విధంగా ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెడ పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ ఎడ్జెస్ రెండు కూడా ఇలా సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపున షోల్డర్ ని కూడా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ ఖర్చుని ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ని జాయింట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు కూడా ఒకే వైపునకు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి.
అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి, లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ని ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ చేసుకుని మార్కర్ వీల్ తో రఫ్ చేసుకున్నాం కదా, మనకి మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోని అవసరం లేదండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని మనం సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా పాద వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్ గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం ఈ కింది వైపున బ్యాక్ పార్ట్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాద వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వర్క్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.